హెచ్ఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 7 చూద్దాము. 2035 నుండి x అనే సంఖ్యను తీసివేయగా వచ్చే సంఖ్యను 9, 10, 15 చేత భాగించగా ఒకే శేషం 5 వస్తుందంట. అప్పుడు ఈ x విలువ ఎంత అని అంటున్నాడు. ఏం లేదంటే ఈ నెంబర్ నుంచి x అని తీసివేస్తే ఒక y వస్తుంది అనుకోండి. ఈ yను 9, 10, 15 చేత భాగిస్తే వచ్చే శేషం ఒకటే వస్తుందంట. ఏది 5. అయితే అప్పుడు ఈ x విలువ ఎంత అని అంటున్నాడు. దీనికి ఏం లేదు, వీటికి ఇప్పుడు ఎల్సిఎం అనుకొని ఆ వచ్చిన ఎల్సిఎంతో దీన్ని భాగిస్తే వచ్చే శేషం నుండి దీన్ని తీసేస్తే ఈ విలువ వస్తుంది. అంతే, ఈజీ. చూద్దాం. స్టెప్ 1 ఏంటి? 9, 10, 15 3లో పోతుంది. 3 3 5 5లో పోతుంది. 3 అలాగే ఉంటుంది. 5 2 5 1 ఇంకేం పోదు కాబట్టి 3 × 5 × 3 × 2 5 2 10 10 3 30 30 3 90 ఏమొచ్చింది? 90 వచ్చింది. 90. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 90తోన దీన్ని భాగించాలి. 2035/90 చూడండి ఏమొస్తుంది. 2035/90 92 180 3 ఉంటుంది. ఇక్కడ 20లో 18 పోతే 2 ఉంటుంది. 5 తీసుకుంటే మళ్ళీ 2 180 5 ఇక్కడ 23లో 18 పోతే 5 వస్తుంది. సో ఈ శేషం నుంచి ఈ శేషాన్ని తీసేస్తే అయిపోతుంది. ఏమొస్తుంది? స్టెప్ 3లో 55 - 5 = 50. 50 అనేది x వాల్యూ అవుతుంది. ఎంత? x = 50. అలా చెప్పి భాగించగా ఒకే శేషం 7 వచ్చినా అప్పుడు x విలువ ఎంత అని అంటున్నాడు. చూడండి, సేమ్ స్టెప్ 1లో ఏం చేయాలి? వీటికి ఎల్సిఎం కనుక్కోండి. 6 8 100 2లో పోతుంది. 2 3 2 4 2 50 నెక్స్ట్ మళ్ళీ 2లో పోతుంది. 2 2 225 ఇంకేం పోదు కాబట్టి ఏం చేస్తాం? 25 × 2 × 2 × 2 × 3 25 × 2 50 50 × 2 100 100 × 2 200 200 × 3 600. ఇప్పుడు ఈ 600తో దీన్ని భాగించాలి. చూడండి, ఇక్కడ చేద్దాము. 600 3850 600 6 6 36 అవుతుంది కాబట్టి 3600 అవుతుంది. 0 5 250 250 ఏమొచ్చింది? 250 వచ్చింది. 250 స్టెప్ 2లో ఈ 250 నుంచి ఈ 7ని తీసేస్తే అయిపోయింది. 243. It is the answer. 243 is the answer.